నేను గాంధీజీని మహాత్మా అని పిలువను. ఈ మాట అన్నాక వెంటనే కామెంట్ సెక్షన్లో ఒక బ్యాచ్ రెడీ అవుతుంది. మొదట నేను ఒక విషయం స్పష్టం చేస్తా, ఇది ద్వేషం కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం. మహాత్మా అంటే మహా ఆత్మ, అంటే అత్యున్నత ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్న వ్యక్తి. చరిత్రలో చాలా మంది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని మహాత్మా అని సంబోధించారు. ఆయన భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అందుకే కోట్లాది మంది ఆయన్ని ఆ పేరుతో గౌరవిస్తారు. కానీ ప్రతి భారతీయుడు అదే విధంగా సంబోధించాల్సిన అవసరం ఉందా? నా అభిప్రాయం ప్రకారం అయితే లేదు. అతనికి గౌరవం ఇవ్వడం ఒక విషయం, ఒక బిరుదుని అంగీకరించడం మరో విషయం. నేను గౌరవం ఇస్తా, కానీ ఆ బిరుదుని అంగీకరించాను. అందుకే నేను ఆయన్ని గాంధీజీ లేదా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని పిలుస్తాను. మహాత్మా అనే బిరుదు మాత్రం ఉపయోగించాను. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి చరిత్రను చదివి ఆధారాలను పరిశీలించి తమ అభిప్రాయాన్ని ఏర్పరచుకునే హక్కు ఉంది. మీరేమనుకుంటున్నారు? గాంధీజీని మహాత్మా అని పిలవాలా, లేక గాంధీజీ అని పిలిస్తే సరిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్.